కృష్ణావతార జన్మదినం ప్రతి ఒక్కరికి చాలా పవిత్రమైన పుణ్యదినం. శ్రీముఖనామ దక్షిణాయ వర్ష ఋతువు, శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, 4వ పాదం, బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ వసుదేవులకు పుత్రుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ గర్భముగా కంసుడు వారిని బంధించిన చెరసాలలో జన్మించాడు. కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దులోలికే ముఖము గల యశోదనందనుడు శ్రీకృష్ణుడే గుర్తుకు వస్తాడు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని అంటారు. శ్రీకృష్ణునికి 8 సంఖ్యకు దగ్గర సంబంధం ఉంది. ఆయన పుట్టిన తిథి అష్టమి. దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భం. ఆయనకు భార్యలు 8 మంది. శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్ర క్రమంలో 4వది, అంటే అష్టమ సంఖ్యలో సగం. 16,000 మంది గోపికలు. 16 సంఖ్యను 8 సంఖ్యతో భాగించవచ్చు. ఈ పండుగ రోజున ఆ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది. పాపపుణ్యానికి అతీతమైన బాలల్లో కనిపించే దివ్యతత్వాన్ని వెల్లడి చేసే ఒక అద్భుతమైన అరుదైన సందర్భమే కృష్ణాష్టమి. ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణనామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలములతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణపాదాలు చిత్రిస్తారు. ఇంకా ఆ చిన్ని కృష్ణయ్య బాల్య సంబంధమైన పర్వం కాబట్టి ఒట్ల మీద వెన్న, పెరుగు, పాలు దొంగిలించుట అనుకరించే జ్ఞప్తికి తెచ్చే ఒట్ల సంబరాన్ని జరుపుతారు. అయితే గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పొన్న పూలతోనే పూజలు చేస్తారు. దీనిని పొన్నమాను సేవ అని అంటారు. ఇక చిన్నతనము నుండే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావిస్తూ కురు పాండవ సంగ్రామంలో అర్జునుడికి రథసారథి అయి అర్జునుడిలో ఏర్పడిన అజ్ఞానాంధకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించిన ఆ కృష్ణ భగవానుడి జన్మదినమైన శ్రీ కృష్ణాష్టమి పండగ పర్వదినాన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరి విశ్వాసం. మీ అందరికీ శ్రీ కృష్ణాష్టమ జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.